నేను ఇవాళ నేర్పించబోయే సాంగ్ ద ఫీల్స్ బై ట్వైస్. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఫ్లిప్ చేసి ఇప్పుడు నా రైట్ సైడ్ మీ రైట్ సైడ్తో కలుస్తుంది అండ్ నా లెఫ్ట్ సైడ్ మీ లెఫ్ట్ సైడ్తో కలుస్తుంది. మనం స్టార్ట్ చేసేద్దామా. ఇప్పుడైతే నేను మీకు ప్రీ కోరస్ స్టార్టింగ్ కౌంట్స్ ఎలా వెళ్తాయో చూపిస్తా. ఐ గాట్ ద ఫీల్స్ ఫర్ యూ ఏ ఏ ఏ ఏ ఇవే అనమాట. సో మనం అయితే ఐ గాట్ ద ఫీల్స్ ఫర్ యూ అన్న లిరిక్ వచ్చినప్పుడు జస్ట్ వాక్ చేసుకుంటూ ఉండాలి. దీని తర్వాత కొంచెం నీస్ బెండ్ చేయండి. హిప్ ఏమో రైట్ లెఫ్ట్ మళ్ళీ రైట్. ఓకేనా. సో రైట్ లెఫ్ట్ రైట్. ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఏమో ఇలా పైకి పెట్టి ఇలా స్లైడ్ చేయాలన్నమాట. సో రెండు హ్యాండ్స్ క్లాప్ చేస్తున్నట్టు చేసి స్లైడ్ అయ్యి రైట్ హ్యాండ్ పైకి వెళ్తుంది. మళ్ళీ రైట్ హ్యాండ్ తెచ్చుకొని ఈసారి లెఫ్ట్ వెళ్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్కి మళ్ళీ రైట్. చూస్తే 1 2 3. ఓకేనా. ఇప్పుడు హిప్తో పాటు చూస్తే ఫస్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కదా. సో చూస్తే 1 2 3. దీని తర్వాత ఇలా నీస్ ఇంకా బెండ్ చేసి మనం డౌన్ వెళ్తాం. హ్యాండ్స్ ఏమో ఇలా సైడ్కి ఉంచండి. తర్వాత షోల్డర్ రైట్ షోల్డర్ ముందుకి మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ రైట్. ఇది చేసేటప్పుడు స్లోగా పైకి వెళ్ళాలి. సో రైట్ లెఫ్ట్ రైట్. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఐ గాట్ ద ఫీల్స్ ఫర్ యూ ఏ ఏ ఏ డ్రాప్ అండ్ అప్. ఓకేనా. సో ఇప్పుడైతే నేను మీకు సెట్ 1 ప్రీవ్యూ చూపిస్తే స్టార్టింగ్ కౌంట్స్ ఎలా వెళ్తాయి. సో మంది ఇది అయిపోయాక యూ గాట్ stolen my heart, oh yeah, never let it go, oh oh, never let it go, oh oh oh. ఇవే అనమాట. సో మంది ఇది అయిపోయాక ఇలా జంప్ చేసి నీస్ ఏమో లెఫ్ట్ సైడ్కి డయాగ్నల్గా ఫేస్ చేస్తుంది. మీరు జంప్ చేసేటప్పుడే హిప్ రైట్ సైడ్కి ఉంచండి. ఓకేనా. సో చూస్తే మన ఇది అయిపోయాక జంప్ అండ్ కిందకి ఇలా కూర్చోండి. రైట్ సైడ్కి హిప్ ఉంటుంది. దీని తర్వాత హిప్ని ముందుకి ఇలా అనండి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట. దీని తర్వాత నీ స్ట్రైట్ చేసుకుంటూ చెస్ట్ అప్. ఓకేనా. సో చూస్తే 1 and 2. మళ్ళీ చెస్ట్ డౌన్. ఇప్పుడు చెస్ట్ డౌన్ అవ్వగానే కొంచెం నీస్ మళ్ళీ బెండ్ చేయండి. తర్వాత హిప్ని రైట్ సైడ్కి. సో రైట్ లెఫ్ట్ అప్ మళ్ళీ డౌన్ రైట్ మళ్ళీ లెఫ్ట్ అప్. ఓకేనా. సో ఇలా అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఒకసారి చూద్దాం. జంప్ రైట్ లెఫ్ట్ అప్. అప్ అయ్యేటప్పుడు చెస్ట్ అవుట్ అనండి. మళ్ళీ చెస్ట్ డౌన్ రైట్ మళ్ళీ లెఫ్ట్ అప్ మళ్ళీ డౌన్ రైట్ మళ్ళీ లెఫ్ట్ చెస్ట్ అప్. ఓకేనా. చెస్ట్ అప్ అయినప్పుడల్లా నీస్ స్ట్రైట్ చేయండి. సో డౌన్ అప్ ఇలా అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ కౌంట్లో అయితే మీకు హ్యాండ్స్ చూపిస్తారు. సో జంప్ చేసినప్పుడు ఇలా రైట్ హ్యాండ్ రైట్ సైడ్కి ఇలా ఉంచేయండి ఇక్కడే. ఓకేనా. సో 1 అప్ మళ్ళీ డౌన్. ఈసారి థర్డ్ చేసేటప్పుడు ఇలా స్లోగా పైకి రండి. ఓకేనా. హ్యాండ్స్ రైట్ హ్యాండ్ ఇలా సైడ్కి ఉన్నది పైకి తీసుకొచ్చి ఇలా రిస్ట్ని ట్విస్ట్ చేసి పైకి పెట్టండి. ఓకేనా. హెడ్ కూడా ఇలా అంటుంది అనమాట. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ చెస్ట్ అవుట్ కొంచెం మనం చెస్ట్ అవుట్ చేసి లెఫ్ట్ సైడ్కి కొంచెం లీన్ అవుతాం ఇలా. మళ్ళీ హిప్ డౌన్ మళ్ళీ లెఫ్ట్ చెస్ట్ అవుట్ మళ్ళీ డౌన్. ఓకేనా. సో చూస్తే 1 అప్ 2 మళ్ళీ 3 and 4 5 6. దీని తర్వాత రైట్ లెగ్ ఇలా పైకి పెట్టేసి వెనక్కి పెట్టి లెఫ్ట్ లెగ్ ముందు పెట్టాలన్నమాట. సో జంప్ చేసి ఇలా. దీని తర్వాత హ్యాండ్ ఏమో రైట్ హ్యాండ్ రైట్ హిప్ పైన పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఇలా లీన్ అవ్వండి. ఓకేనా. సో థై పైన పెట్టేసి ఇలా లీన్ అయ్యి 3 times హిప్ని అటు అనాలి. సో 1 2 3. ఓకేనా. 1 2 3. దీని తర్వాత లెగ్ ఇలా లిఫ్ట్ చేసి ట్విస్ట్ చేయాలన్నమాట. ఇలా డైరెక్ట్గా పెట్టడం కాకుండా. సో హీల్ అన్నది బ్యాక్ ఫేస్ చేసి ఇలా ట్విస్ట్ చేసి కొంచెం మనం లెఫ్ట్ సైడ్కి టర్న్ అవుతాం. మళ్ళీ చూస్తే ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 and 7. జంప్ లీన్ గో ఓ ఓ మళ్ళీ టర్న్. ఓకేనా. సో దీని తర్వాత 4 కౌంట్స్లో మనం బ్యాక్ వెళ్ళాలన్నమాట. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్. ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ ఎలా వెళ్తాయంటే 1 2 3 4. ఓకేనా. సో రైట్ హ్యాండ్ 2 హ్యాండ్స్ చెస్ట్ దగ్గర పెట్టుకొని రైట్ హ్యాండ్ పైకి వెళ్ళి ఎల్బోని వెనక్కనండి. ఓకేనా. హ్యాండ్ డౌన్ కాకుండా ఎల్బోని వెనక్కంటే ఆటోమేటిక్గా కొంచెం హ్యాండ్ డౌన్ వెళ్తుంది. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ 2. ఓకేనా. రైట్ హ్యాండ్ వెనక్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుకు వస్తుంది. సో చూస్తే 1 మళ్ళీ 2 మళ్ళీ 3 మళ్ళీ 4. ఓకేనా. రైట్ హ్యాండ్ వెనక్కి వెళ్ళంగానే నేను అది కౌంట్ 1 లాగా చేస్తున్నా. ప్రతి కౌంట్లో మనం లెగ్ స్టెప్ చేయాలి. సో చూస్తే 1 మళ్ళీ రీసెట్ 2 మళ్ళీ లెఫ్ట్ లెగ్ తెచ్చుకోవాలి మళ్ళీ రీసెట్ 3 మళ్ళీ 4. ఓకేనా. మన లెగ్ అండ్ హ్యాండ్ ఒకేసారి హ్యాండ్ ఏమో వెనక్కి వెళ్ళినప్పుడు లెగ్ డౌన్ అవుతుంది. ఓకేనా. 4 counts హ్యాండ్స్లో ఇది ఫినిష్ చేయాలి.
4 కౌంట్స్ లెగ్స్ బ్యాక్ వెళ్ళాలి. చూస్తే 1 2 3 4. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ నుంచి చూద్దాం. 1 2 3 and 1 2 3 4. ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇది అయిపోయాక డౌన్ అప్ చెస్ట్ డౌన్, మళ్ళీ సెకండ్లో హ్యాండ్ అప్ డౌన్, మళ్ళీ అప్ అండ్ డౌన్. దీని తర్వాత రైట్ లెఫ్ట్ జంప్ 1 2 3, లెగ్ ట్విస్ట్ 1 2 3 4. ఇప్పుడు ఒకసారి సాంగ్తో చేద్దాం. You have stolen my heart, oh yeah, never let it go, oh oh, never let it go, oh oh oh. సో ఇక్కడ గో ఓ ఓ ఓ, ప్రతి ఓకి ఇలానండి. ఓకేనా. ఇప్పుడైతే నేను మీకు సెట్ టు ప్రివ్యూ చూపిస్తా. స్టార్టింగ్ కౌంట్స్ ఎలా వెళ్తే. సో మంది ఇది అయిపోయాక లైట్నింగ్ స్ట్రైట్ టు మై హార్ట్, ఓ యే, నెవర్ లెట్ ఇట్ గో, ఓ ఓ, నెవర్ లెట్ ఇట్ గో, ఓ ఓ. ఓకేనా. ఇవే అనమాట. సో మనం ఎలా అయితే సెట్ 1లో చేసామో అదే, కాకపోతే ఇప్పుడు డైరెక్షన్ అన్నది ఆపోజిట్గా అవుతుంది. సో మనం ఇందాక రైట్ లెఫ్ట్ చెస్ట్ అప్ అన్నాం కదా, ఇప్పుడు అలా కాదు, లెఫ్ట్ రైట్ చెస్ట్ అప్. ఓకేనా. ఇందాక రైట్ హ్యాండ్ అన్నాం, ఇప్పుడేమో లెఫ్ట్ హ్యాండ్ ముందుకు వస్తుంది అనమాట. సో చూస్తే లెఫ్ట్ రైట్ చెస్ట్ అప్, మళ్ళీ చెస్ట్ డౌన్, లెఫ్ట్, మళ్ళీ రైట్ అన్నప్పుడు మళ్ళీ ఇలా హ్యాండ్ పైకి అనేసి హెడ్ కూడా అని, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్, మళ్ళీ డౌన్. కరెక్ట్గా డౌన్ అయ్యాక రైట్ లెఫ్ట్ ఇలా లెగ్స్ క్లోజ్ చేయండి. మళ్ళీ ఇది అయిపోయాక రైట్ లెఫ్ట్. ఓకేనా. హ్యాండ్స్ ఏమో లెఫ్ట్ హ్యాండ్ ఇలా హిప్ పైకి పెట్టండి, రైట్ హ్యాండ్ ఏమో ఇలా హెడ్ పైకి పెట్టేసి లెఫ్ట్ సైడ్కి చూడండి. దీని తర్వాత హ్యాండ్ ఇలా స్లైడ్ డౌన్ అయ్యి రైట్ సైడ్కి చూడండి. ఓకేనా. 1. ఇప్పుడు రైట్ సైడ్కి చూస్తాం కదా, ఇప్పుడు హిప్ని కూడా రైట్ సైడ్ కానండి. ఓకేనా. సో 1 2, మళ్ళీ చూస్తే హిప్ స్ట్రైట్గా ఉంటుంది. తర్వాత రైట్, దీని తర్వాత మళ్ళీ హిప్ని మధ్యలోకి తెచ్చుకొని హ్యాండ్స్ ఏమో ఇక్కడ ఉన్న హ్యాండ్స్ ఇలా చెస్ట్ పైకి వస్తాయి అన్నమాట. ఓకేనా. సో షోల్డర్ దగ్గరకు వస్తాయి. మళ్ళీ చూస్తే 1 2 3, దీని తర్వాత ఇలా డ్రాప్ అవ్వండి, హ్యాండ్స్ నీస్ దగ్గరికి వెళ్తే దీని తర్వాత స్లోగా ఇలా పైకి వస్తూ, ఓకేనా, నీ స్ట్రైట్ చేస్తూ ఉండండి. కరెక్ట్గా హిప్ దగ్గరకు వచ్చాక ఇలా షోల్డర్స్ షిమ్మి చేయండి. ఓకేనా. రైట్ లెఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో 1 2, మళ్ళీ ఒకసారి చూద్దాం. సో మళ్ళీ ఇది అయిపోయాక క్లోజ్ 1 2 3, డ్రాప్ అండ్ అప్, తర్వాత షోల్డర్ షిమ్మి చేయాలన్నమాట. దీని తర్వాత మళ్ళీ సేమ్ మనం ఇందాక అన్నట్టే, కాకపోతే స్టార్టింగ్లోనేమో 4 times చేసాం కదా, ఇక్కడ ఓన్లీ 3 times. సో 1 2 3. ఓకేనా. మళ్ళీ రైట్ లెఫ్ట్ రైట్, ప్రతి కౌంట్లో మనం రైట్ హ్యాండ్ని వెనక్కి అంటాం అనమాట. మళ్ళీ ఏమంటే రీసెట్ చేసి మళ్ళీ ఒకసారి స్లోగా స్టార్టింగ్ నుంచి చూద్దాం. యూ లైట్నింగ్ స్ట్రైట్ టు మై హార్ట్, ఓ యే, అండ్ డౌన్, నెవర్ లెట్ ఇట్ గో, ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చేద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి సెట్ చేద్దాం. Struck to my heart, oh yeah, never let it go, oh oh, never let it go, oh oh. ఓకేనా. ఒకసారి అయితే మనం ప్రీ కోరస్ నుంచి సెట్ 2 దాకా స్లోగా ప్రాక్టీస్ చేద్దాం ఫ్రమ్ వాక్. ఓకేనా. ఏ డ్రాప్ షోల్డర్స్, you have stolen my heart, oh yeah, jump, never let it go, oh oh, 3 times anali. Turn, oh 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 oh, jump, left right up, straight to my heart, oh yeah, I got the feels for sure, yeah, I got the feels for you. ఓకేనా. సో ఇప్పుడైతే నేను మీకు సెట్ 3 ప్రివ్యూ చూపిస్తా. స్టార్టింగ్ కౌంట్స్ ఎలా వెళ్తాయి. సో మంది ఇది అయిపోయాక boy, no, I get the feels, boy, you know, I know you feel it too. సో ఇవే అనమాట. ఫస్ట్ అయితే నేను మీకు లెగ్స్ చూపిస్తా. సో రైట్ లెగ్ ఇలా రేస్ చేసి డౌన్, లెఫ్ట్
మళ్ళీ రైట్. ఓకేనా, జస్ట్ స్టెప్ స్టెప్ స్టెప్. సో ఇది చేసేటప్పుడు రైట్ చేసేటప్పుడు కొంచెం హిప్ని కూడా రైట్ సైడ్ కానండి, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్. ఓకేనా, దీనికి హ్యాండ్స్ చూస్తే ఇలా 2 హ్యాండ్స్ ఓవర్లాప్ చేయండి. దీని తర్వాత మధ్యలోకి తెచ్చుకోండి. సో మన ఇది అయిపోయాక ఇలా మధ్యలోకి వస్తుంది అనమాట. దీని తర్వాత రైట్ లెఫ్ట్, మళ్ళీ కొంచెం రైట్ కిందకి తీసుకొచ్చి ఇలా స్ట్రైట్గా డౌన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు లెగ్స్తో పాటు చూస్తే రైట్ లెఫ్ట్ రైట్ డౌన్. మళ్ళీ చూద్దాం, రైట్ లెఫ్ట్ రైట్ అండ్ డౌన్. దీని తర్వాత లెఫ్ట్ లెగ్ ఇలా లెఫ్ట్ వెనక్కి పెట్టండి. తర్వాత రైట్ స్టెప్ చేసి లెఫ్ట్ లెగ్ దగ్గర తెచ్చుకోండి. ఇది చేసేటప్పుడు హిప్ కూడా లెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్. ఓకేనా, సో చూస్తే లెఫ్ట్ రైట్ లెఫ్ట్. మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి చూద్దాం, బాయ్ ఐ బాయ్ ఐ బాయ్ నో నో ఐ గెట్ ద. దీని తర్వాత హ్యాండ్స్ ఇలా హక్ చేసుకున్నట్టు చేయండి, ఎల్బోస్ని పట్టుకోండి. దీని తర్వాత కిందకి ఇలా నీస్ బెండ్ చేయండి. సో హిప్ ఏమో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మళ్ళీ నీ స్ట్రైట్ అయితే పైకి వెళ్తాం. ఓకేనా, సో రైట్ అండ్ లెఫ్ట్ అప్. మంది అయిపోయాక లెఫ్ట్ రైట్ లెఫ్ట్, హ్యాండ్స్ ఇలా హక్ చేసుకొని రైట్ అండ్ లెఫ్ట్. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి చూద్దాం, బాయ్ ఐ నో అండ్ అప్. ఓకేనా, సో మళ్ళీ ఇదే వస్తుంది అనమాట, బాయ్ ఐ నో. దీని తర్వాత లెఫ్ట్ లెగ్ ఇలా పెట్టండి, రైట్ హ్యాండ్ ఏమో రైట్ షోల్డర్ దగ్గర ఇలా పెట్టండి. దీని తర్వాత రైట్ లెగ్ మళ్ళీ స్టెప్ చేసినప్పుడేమో ఈసారి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్ దగ్గర, మళ్ళీ లెఫ్ట్ లెగ్ దగ్గర తెచ్చుకున్నప్పుడు రైట్ హ్యాండ్ పాయింట్ చేయండి, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ పాయింట్ చేయండి. ఓకేనా, దీని తర్వాత షోల్డర్ రోల్ చేయాలన్నమాట. ఇప్పుడు వెనక్కి, సో రైట్ వెనక్కి లెఫ్ట్ వెనక్కి మళ్ళీ రైట్, సో రైట్ లెఫ్ట్ రైట్. సో ఇది చేసేటప్పుడు స్టెప్ స్టెప్ చేయండి. ఓకేనా, సో రైట్ లెఫ్ట్ రైట్. సో 3 కౌంట్స్లో జస్ట్ ఇలా 1 2 ముందుకు రండి. మళ్ళీ చూస్తే 1 2 3. మళ్ళీ ఒకసారి చేద్దాం సెకండ్ కౌంట్ నుంచి, బాయ్ ఐ నో నో యూ గాట్ ద ఫీలింగ్ టు. మళ్ళీ ఒకసారి స్లోగా చేద్దాం, ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి, బాయ్ ఐ నో. ఒక సెకండ్ మిల్లీ సెకండ్ పాజ్ వస్తుంది అనమాట. దీని తర్వాత 1 2 డౌన్ అండ్ అప్, మళ్ళీ 1 2 3 4. ఇప్పుడు లెఫ్ట్ లెగ్కి రైట్ హ్యాండ్, మళ్ళీ రైట్ లెగ్ రేస్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ లెఫ్ట్ లెగ్ దగ్గర వచ్చినప్పుడు పాయింట్ 1 2 3. సో సెకండ్లో మనం చేసేటప్పుడు ఫస్ట్లో అయితే ఇలా జస్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ వస్తుంది కదా. సో సెకండ్ కౌంట్లో చేసేటప్పుడు లెఫ్ట్ లెగ్ కొంచెం వెనక్కి పెట్టి బాడీ రైట్ సైడ్కి వెళ్తుంది అనమాట. హెడ్ ఏమో ఇలా డ్రాప్ చేయండి. సో 1 2 పాయింట్ అండ్ ఇది. ఓకేనా, ఇప్పుడైతే మనం ఒకసారి మళ్ళీ సెత్రీ ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ నుంచి బాయ్ ఐ నో నో ఐ గెట్ ద ఫీల్స్. మళ్ళీ బాయ్ ఐ నో ఐ నో యూ ఫీల్ ఇట్ టు. ఇప్పుడైతే మనం స్టార్టింగ్ ప్రీ కోరస్ నుంచి సెత్రీ దాకా స్లోగా ప్రాక్టీస్ చేద్దాం ఫ్రమ్ టాప్. ఓకేనా, వాక్ నుంచి got the feels for you, yeah, down, shoulder, you have stolen my heart, oh yeah, never let it go, oh, never let it go, oh, Mali, lightning straight to my heart, oh yeah, I feel for sure, yeah, I got the feels for you, yeah. Boy, I no, I get the feels. Boy, I you know, I know you feel it too. ఇప్పుడైతే మనం స్లోగా మళ్ళీ ప్రీ కోరస్ నుంచి సెట్ 3 దాకా స్లోగా ప్రాక్టీస్ చేద్దాం ఫ్రమ్ టాప్ 2 times. ఓకేనా, సో చూస్తే వాక్ ఐ గాట్ ద ఫీల్స్ ఫర్ యూ, yeah, and drop. You have stolen my heart, oh yeah, never let it go, oh, never let it go, oh, Mali, lightning straight to my heart, oh yeah, I got the feels
for sure. Yeah, I got the feels for you. Yeah, boy, I get the feels. Boy, I know you feel it too. ఓకేనా, మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం ఫ్రమ్ వాకే. The feels for you, yeah, yeah. You have stolen my heart, oh yeah. Never let it go, oh. Never let it go, oh. Lightning straight to my heart, oh yeah. I got the feels for sure, yeah. I got the feels for you, yeah. Boy, you know I get the feels. Boy, I know you feel it too. ఓకేనా, సో మనదైతే ప్రాక్టీస్ కూడా అయిపోయింది. మీరు కనుక ఈ డ్యాన్స్ మ్యూజిక్తో ప్రాక్టీస్ చేయాలంటే నేను షార్ట్స్లో ఈ డిఫరెంట్ స్పీడ్తో తీసి పెట్టాను. 50%, 75 నార్మల్ స్పీడ్ లాగా తీసి పెట్టాను. మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు. అలానే మీకు ఏమైనా కొత్త కేపాప్ సాంగ్ కావాలంటే మీకు కింద కామెంట్ డౌన్ చేయండి, నేను చూసి తప్పకుండా నేర్పిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్.